టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్. 250 కోట్ల సెటిల్మెంట్ కు విజయ్ సిద్ధం అన్నట్టు ప్రచారం జరుగుతుంది. తమిళ స్టార్ హీరో టీవీకే చీఫ్ విజయ్ విడాకుల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కు ఒక హీరోతో ఎఫైర్ ఉందంటూ స్వయంగా ఆయన భార్య ఆరోపిస్తూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. సదరు నటితో కలిసి విజయ్ తరచూ విదేశ పర్యటనకు వెళ్తున్నారని, వారు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడం వల్ల తనకు తన పిల్లలకు సమాజంలో అవమానకరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఇష్యూను సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తన భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తును కోసం ఏకంగా 250 కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. కోర్టులో కేసు సుదీర్ఘంగా సాగితే అది విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి విజయ్ ప్రతినిధులు సంగీతతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సంగీత దీనికి అంగీకరిస్తే ఆమె తన పిటిషన్ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందుకు ఆయన భార్య సంగీత అంగీకరిస్తారో లేదో అనేది మరింత ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ కేసుపై కోర్టు ఇప్పటికే విజయ్ కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న ఆయన స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అప్పటికల్లా సెటిల్మెంట్ పూర్తవుతుందా లేదా అనేదిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే విజయ్ సంగీత 1999లో పెళ్లి, వీరికి 2 పిల్లలు. సంగీత శ్రీలంకకు చెందిన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సోర్ణలింగం లండన్ లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆమె లండన్ లోనే పెరిగారు. 1996లో విజయ్ నటించిన పూవే సినిమా చూసిన సంగీత ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయారు. కేవలం ఆయనను కలవడం కోసమే లండన్ నుంచి చెన్నైకి వచ్చారు. షూటింగ్ సెట్స్ లో విజయ్ ను కలిసి అభినందించిన ఆమె ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా నచ్చడంతో వీరి వివాహానికి పునాది పడింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 25, 1999న వీరి వివాహం జరిగింది. స్టార్ హీరో భార్య అయినప్పటికీ సంగీత ఎప్పుడూ మీడియా వెలుగులోకి దూరంగా ఉండడానికి ఇష్టపడేవారు.